మా ఊళ్ళో ఒక చిన్న పర్కులేషన్ ట్యాంక్ కావాలి ఒకటి ఉంది, అందరు వచ్చినారు అని పోతే, అవునా మీరు తిడతారా మమ్మల్ని అసెంబ్లీలో, మళ్ళీ మమ్మల్ని అడుగుతారు అని నవ్వుకుంటాని వెంటనే అధికారులను పిలిపించి నేను అమెరికా నుంచి వచ్చే లోపు ఇదంతా పని కావాలని చెప్పి ఆయన వెంటనే సంతకం పెట్టడం జరిగింది. మరి చెన్నారెడ్డి గారు ఆ పర్కులేషన్ ట్యాంక్ను ఫౌండేషన్ వేసింది శ్రీపాదరావు గారే, దాని తర్వాత ఇనాగ్రేట్ చేసిన కూడా శ్రీపాదరావు గారే. ఆ శ్రీపాదరావు గారి కంతా మాకు ఆత్మీయ సంబంధం ఉంది. శ్రీపాదరావు గారిని హత్య చేసినారు కాబట్టి రామకృష్ణారెడ్డి మా అప్పుడున్నటువంటి అధ్యక్షుడు ఇక్కడే ఉన్నాడు, మా భారతీయ జనతా పార్టీ సమావేశం పెట్టుకొని ఎల్లంపల్లి ప్రాజెక్టు అయితే ఆనాడు నక్సలైట్లు మాకేదో నీళ్లు తీసుకురాలేదని ఒక అభియోగం, న్యాయానికి శ్రీపాదరావు గారు చాలా శ్రమించినారు వారి జీవితంలో, ఎప్పుడు కూడా అసలు రెస్ట్ అనేది లేకుండా ఆయనకు. అటువంటి వ్యక్తిని మా ప్రాంతానికి నీళ్లు తీసుకురాలేదనేటువంటి దాంతో నెపం పైన మేము చంపుతున్నామంటే దానికి వ్యతిరేకంగా మనం ఆ ప్రాజెక్టు పేరే శ్రీపాద ప్రాజెక్టు పెట్టాలని మేము బీజేపీగా తీర్మానం చేశాం. అంటే ఇటువంటి ఆలోచనలు ఒక సాంస్కృతిక జాతీయ భావనలో ఉంటాయి. ఈ పుస్తకానికి సంబంధించి నేను అదే విధంగా రాస్తాను. ఇప్పుడు మనం మొదటి నుంచి చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎన్నో సందర్భాల్లో కలిసినాయి. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు బ్రహ్మాండంగా మాట్లాడితే ఆయన చూసి అతని భుజం మీద చేసి నువ్వు ఎన్నడైనా ప్రధానమంత్రి అవుతావని చెప్పినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ఎట్లా అంటాడు మరి కాంగ్రెస్ పార్టీ ఆయన సిద్ధాంతం అయితే? కాంగ్రెస్ పార్టీతో పాటు జాతీయ సాంస్కృతిక వాదం ఉంది, ఇండియన్ వన్నెస్ అనేది ఉంది. అందుకోసమే చైనీస్ ఇంటెలెక్చువల్ ఆయన హూషీ అనే ఒక ఇంటెలెక్చువల్, అండ్ హీ వాజ్ అంబాసిడర్ టు ది అమెరికా. అంబాసిడర్ అయిన తర్వాత హీ వాజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ది పీకింగ్ యూనివర్సిటీ. ఆయన స్వీయ చరిత్రలో ఆయన రాసుకున్నాడు హూషీ, ఇండియా కాంకర్డ్ చైనా అండ్ రూల్ చైనా, డిక్టేటెడ్ చైనా మోర్ దెన్ 20 centuries culturally, not sending a single soldier across the border. బార్డర్కు ఒక సోల్జర్ పంపకుండా 20 సంవత్సరాలు 200 సంవత్సరాలు 20 centuries వితౌట్ ఎవర్ ఫైటింగ్ సాంస్కృతిక దాంతోనే రూల్ చేసిందనేది మనం అందరం చూస్తున్నాం. నాకు అదే అనిపిస్తుంది. ఒకసారి నేను గవర్నర్గా ఉన్నప్పుడు ఒకామా జపాన్ ఒక గవర్నర్ నా దగ్గరకు వచ్చి మీరు అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాకు బాంబేలో తయారు చేసి ఇవ్వాలన్నప్పుడు చాలా సంతోషంతో, ఇండియన్ డెమోక్రసీకి 70 సంవత్సరాలు అవుతున్నది, మా ఒక రాష్ట్రం వచ్చి 1200 సంవత్సరాలు అయింది, మరి అంబేద్కర్ గారు కూడా ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం మనం, మీరు ఇవ్వాలన్నప్పుడు మేము ప్రజెంట్ చేయడం జరిగింది అంబేద్కర్ విగ్రహాన్ని. ఆ విగ్రహాన్ని అంబేద్కర్ యొక్క ఆలోచనను, అంబేద్కర్ యొక్క ఆలోచన ఎందుకంటున్నానంటే అంబేద్కర్ ఎంత అవమానాలకు గురైన ఈ భారతదేశంలో ఈ భారత జాతిని, భారతీయ సంస్కృతి పరంపరను వదిలిపెట్టను అని బుద్ధిజంలో చేరినాడు ఆయన. ఆనాడు ఒకవేళ అంబేద్కర్ గారు బుద్ధిజాన్ని స్వీకరించకపోతే ఈ భారతదేశాన్ని మనం ఊహించుకోలేము, అటువంటి పరిస్థితి ఉండేది. అందుకోసం ఈ పుస్తకంలో ఆ అంబేద్కర్ ఫోటోను, ఆ పరిస్థితిని కూడా అందులో వేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా నేను ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి పాలకపక్షం ప్రతిపక్షం ఒకటిగా ఉండాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు ఈ మధ్యన చూస్తున్నాడు అనే శతాబ్ది ఉత్సవాలు జరుపుతున్నప్పుడు ఎన్టీ రామారావు చంద్రుడు, ఇంద్రుడు, తర్వాత బ్రహ్మాండమైన శ్రీరాముని పాత్ర, ఆ పాత్ర అంటున్నారు. వీటన్నిటికన్నా ఒక ప్రధానమైనటువంటి పెద్ద పాత్ర వారిలో ఉంది. ఆయన ఎంతో రాడికలిస్టు, భారతీయ సంస్కృతి పరంపర గురించి ఎటువంటి ఆలోచన ఆయనకు ఉంది అనేది. అద్వానీ గారు రథయాత్ర అయిన తర్వాత మేము మామూలు బ్రేక్ఫాస్ట్ పిలిచినప్పుడు నేను లీడర్గా వారెంబడి ఉండేది. అద్వానీ గారిని అప్రిషియేట్ చేసినారు, మీరు రథయాత్ర తీసుకొని మీరు పోండి, అశ్వమేధ యాగం చేస్తున్నారు మీరు పోండి అనేటువంటిది. సాయంత్రం వరకు మరి కొన్ని రాజకీయంగా చేంజెస్ కావచ్చు స్టేట్మెంట్లు, కానీ అటువంటి ఒక అభిప్రాయం ఉండేది. వారు బుద్ధుడి విగ్రహాన్ని కట్టినారు, ఇక్కడ అందులో పెట్టినారు ట్యాంక్ బండ్లో. ఆ బుద్ధుని విగ్రహం కాకుండా ఒకవేళ ఆయన కృష్ణుని రూపంలోనో లేకపోతే దుర్యోధన రూపంలో లేకపోతే ఇంకేదో పాత్రలు పెట్టినా కూడా ప్రజలు ఒప్పుకునేవారు, అంత అందంగా ఉంటుండేది. కానీ బుద్ధుని విగ్రహాన్ని ఎందుకు పెట్టినారని ఎవరు ఆలోచించడం లేదు దాని గురించి.
మన దానవీన శూరకర్ణ సినిమా చూసినప్పుడు, దుర్యోధన పాత్ర చూసినప్పుడు బీసీ ఆలోచన వస్తుంది. బీసీ నాన్ బీసీ అనేటువంటిది దాన్ని చాలా బ్రహ్మాండంగా చెప్పిండు ఆ పిక్చర్లో. పోతులూరు వీరేంద్ర బ్రహ్మస్వామికి సంబంధించినటువంటి పిక్చర్లు కూడా ఈ కాన్ఫ్లిక్ట్స్ చూపెట్టడం జరిగింది. అతనికి ఉన్నటువంటి ఆలోచన, ఆ ఆలోచనతోనే బుద్ధుని విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఇది మన భారత సంస్కృతి యొక్క భాగం. ఇది ఎన్టీ రామారావు గారి మరి ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం, వాజ్పేయి గారి శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం కాబట్టి ఒక మాట చెప్పాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. వాజ్పేయి గారిని పివి నరసింహారావు గారు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్కి ఎందుకు పంపాలండి? ఈ భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడానికి. ఒక ప్రతిపక్ష నాయకుడు పంపితే మన కుంభమునుతుందేమో, ఈయన ఏం మాట్లాడుతాడేమో, పాకిస్తాన్ ఇండియన్ రిలేషన్స్ దెబ్బ తినవచ్చు అనే భావన కొందరు కలవచ్చు. కానీ పివి నరసింహారావుకు నో, హీ ఈజ్ ఓన్లీ ది పర్సన్, అటల్ బిహారీ వాజ్పేయి, డెఫినెట్లీ హీ కెన్ సేవ్ ది ఇండియన్ అనేటువంటి ఆలోచనతో ఆనాడు పంపడం జరిగింది. అంతేకాకుండా శశి థరూర్ గారు ఎంపీ గారు, ఆయన పార్లమెంటేరియన్స్ సమావేశం లండన్లో మాట్లాడినప్పుడు ఆయన మా జీడిపి కానీ మా ఎకనామిక్ పరిస్థితి భారతదేశంలో బ్రిటిష్ వచ్చే వారికి 27% ఉంది. వీఆర్ రిచెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్. మీరు పోయేటప్పుడు 3% దిగిపోయింది, అట్లా దోచుకున్నారు మమ్మల్ని అని వాళ్ళకే చెప్పినాడు పోయి పార్లమెంట్ సభ్యులకు. ఈ విధంగా ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటాం కదా మనం. ఎందుకంటామంటే బ్రిటిష్లో ఒకవేళ రవి అస్తమిస్తే అంత దొంగతనాలు దోపిడీలు దొరుకుతాయి కాబట్టి రవి అట్లే ఉంటాడని ఆయన చెప్పినాడు శశి థరూర్. దాన్ని అప్రిషియేట్ చేసినారు నరేంద్ర మోడీ గారు, ఒక కాంగ్రెస్ ఎంపీని. సో ఇది పాలక పక్షానికి ప్రతిపక్షానికి మధ్యన అంత డిఫరెన్స్ ఏమి లేదు. మనందరం సాంస్కృతిక జాతీయ సాంస్కృతిక వాదంలో ఉన్నాం. ముఖ్యంగా నేను ఈ పుస్తకంలో స్కిల్ డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న అంశాన్ని ప్రధానంగా మెన్షన్ చేసినాను. అది దేశంలో నడుస్తూ ఉంది, కానీ అంత బాగా సక్సెస్ఫుల్ కాలేదు. ఇప్పుడు మనం 5th ఎకనామీగా ఉన్నాం, ముఖ్యంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన ఉంది. కానీ 5th ఎకానమీలో ఉన్నప్పటికీ కూడా కోట్లాది మంది ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ప్రపంచ రిపోర్ట్ ఉంది. 1/5 ఉన్నాం అందరం, ఎక్కడికో పోయినాం మనం. బీదరికం ఉంది. ఆ బీదరికం పోవాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ దిస్ ఓన్లీ ది సొల్యూషన్ ఫర్ దిస్ కంట్రీ. ఇది మనం ఒక ఉదాహరణగా తీసుకున్నట్టు అయితే మన తెలంగాణలో యావత్ భారతదేశం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈనాడు ఉన్నటువంటి యువత వాళ్ళ భుజస్కంధాల్లో నిక్షిప్తంగా ఉన్నటువంటి శ్రమశక్తిని బయటికి తీయడమే మన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, రేపు రాబోయేటువంటి పంచాయతీ ఎలక్షన్స్లో ఉన్నటువంటి సర్పంచ్లకు వీరందరికీ ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్స్ అంటే పెద్ద భవనాలు కట్టేసి మీరు రాండి నాయన అంటే ఎవడు రాడు, నేర్చుకోడు. ఎలక్ట్రీషియన్స్ కానీ వీళ్ళు నేర్చుకోడు. మనం పోయి గ్రామాల్లో మోటివేట్ చేస్తేనే యువత వస్తుంది, లేకపోతే గంజాయికి అలవాటు పడే పరిస్థితి ఉంది. కాబట్టి సర్పంచ్ వరకు కూడా మోటివేట్ చేసే విధంగా మీరు సెంటర్ స్టార్ట్ చేసినట్టయితే యావత్ భారతదేశం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుందని నేను ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను. బికాస్ ఐ అప్రిషియేట్ ఇట్. మీరు హైడ్రా అన్నారు, డెఫినెట్లీ అందరు అప్రిషియేట్ చేస్తున్నారు. అయ్యో మనం మెచ్చుకోవద్దు అని రేవంత్ రెడ్డిని ఎట్లా అని మళ్ళీ కొంచెం మన పార్టీ ఏమంటుందో లేకపోతే ఏమంటుందో అని మళ్ళీ ఒక చిన్న అక్కడ పెడతారు. ఇంకో ఈ విధంగా కాదు ఆ విధంగా చేయాలి, మరి పోయిన వాళ్ళకు మీరు చేయాలని, దట్ ఈస్ అఫ్కోర్స్ చేయాల్సి ఉంటుంది. అవి ఏ విధంగానైతే మీరు హైడ్రాతో మూసిని మళ్ళీ పునర్జీవనం చేయాలనుకొని సుందరంగా తీర్చిదిద్దాలనుకొని సబర్మతి కానీ మిగతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకు దీటుగా హైదరాబాద్ నగరాన్ని మరి సుందరంగా మరింత తీర్చిదిద్దడానికి దాన్ని కూడా వెంటనే ప్రారంభం చేసుకోవడం చాలా చక్కటి విషయం. దాన్ని సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మన యొక్క ఎకానమీ ముందుకు పోవాలనుకున్నప్పుడు మీరు ట్రైబల్ ఏరియాస్ సంబంధించి మా హరిబాబు గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ట్రైబల్ ఏరియాలో లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి కానీ సంపద ఉంది. అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి జాతి అక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులు. దానికి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అసలు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే పంచశీలను తెచ్చినారు. ఇంకే పార్టీ వాడు తీసుకురాలేదు. పంచశీలను తీసుకొచ్చి అందులో ట్రైబల్స్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన వారు చెప్పడం, ఇవన్నీ కూడా ముందుకు జరిగినాయి. గిరిగిలాన్ని కమిటీ ఇచ్చినారు. కోనేరు రంగారావు గారి కమిటీ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ. ఆయన రిపోర్ట్ ఇచ్చినాడు. రిపోర్ట్ ఇచ్చి 27 ఏళ్ళైంది. అయినా ఇక్కడ కూడా ముందుకు పోవడం లేదు. అది ఎవరి తప్పని కాదు, ఆ విధంగా ఎక్కడైనా పోవడం లేదు, దేశవ్యాప్తంగా పోవడం లేదు. కాబట్టి మీరు కోనేరు రంగారావు గారి రిపోర్టును మీరు అమలు చేసి, మేము ఇదివరకే మహారాష్ట్రలో మా పెద్దలు మరి మా గవర్నర్ గారు చెప్పినట్టు మేము చాలా ప్రోగ్రెసివ్
స్టెప్స్ అక్కడ ఆల్రెడీ తీసుకుని ఉన్నాం మనం. మీరు దయచేసి మీరు హైడ్రాకి ఇక్కడ పెట్టినారు కాబట్టి అక్కడేమో టెడ్రా అని పెడతారా, లేకపోతే ఇంకేదైనా పెడతారా, ఏదోని పెట్టండి. కానీ వాళ్లకు 27 సంవత్సరాల క్రితమే సంక్రమించినటువంటి భూమి వాళ్ళకు చెందాలి అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకు పోతే మొత్తం రాష్ట్రం కూడా మళ్ళీ మిమ్మల్ని ఆదర్శం తీసుకుంటుందని మీకు నేను మనవి చేస్తున్నాను. ట్రైబల్ గిరిజనుల సమస్యలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇవన్నీ కూడా మనం ముందు తీసుకుపోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటే మీకు ఎన్నో కార్యక్రమాలు ఉండవచ్చు. కానీ ఒక్కటి మా దగ్గర ఇప్పుడే సుబ్బరామరెడ్డి గారు అయితే శివుని చూస్తాం పాడిన తర్వాత సడన్గా జ్ఞాపకం వచ్చింది. ఎంతమంది హృదయ స్పందన ఏందో నాకు మాత్రం స్పందన వచ్చేసింది. అక్కడ జగ్గి వాసుదేవ్ గారు అక్కడ చేస్తున్నటువంటి కోయంబత్తూరులో వారి ఆశ్రమంలో చాలా చక్కటి శివుని విగ్రహాన్ని పెట్టి చేసిన అందరూ కూడా భక్తున్నారు. మా గ్రామంలో కూడా అటువంటి ఆ ల్యాండ్ కూడా అప్పుడు అలాట్మెంట్ ఏదో చేసినారు. దానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. విగ్రహం కూడా తయారైంది. కాబట్టి దయచేసి మరి మా శ్రీధర్ బాబు గారిని, పొన్నం ప్రభాకర్ గారిని వీళ్ళకి అప్పగిస్తే ఎవరైనా చేసి పడేస్తారు. మీరు వచ్చే శివరాత్రి వరకు అక్కడెంత జనం ఉంటారో అక్కడంత జనం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇటు కాళేశ్వరం కానివ్వండి, ఇటు వేములవాడ కానివ్వండి, ఇది కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మీరు ఆలోచించడని మీకు నేను మనవి చేస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి నన్ను బాగా పొగిడితే పెద్ద ఇప్పటికి నేను ఈ జీవితంలో ఇంకేం చేసేది లేదు. ఇప్పుడు నేను ఎన్నడూ పుట్టిదినం చేసుకోలేదు, షష్ఠి పూర్తి కూడా చేసుకునే అవకాశం కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ షష్ఠి పూర్తి దాటిపోయింది నాకు ఇది.